ఆల్మోస్ట్ ఏడాదిన్నర తర్వాత బోలా శంకర్ డిజాస్టర్ రిజల్ట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన కొత్త సినిమా వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ముందు విశ్వంబర సినిమాతో రావాల్సిన మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమాను కొంచెం డిలే చేసినా ఆ సినిమా కన్నా ముందు ఆడియన్స్ ముందుకు మనశంకర వరప్రసాద్ సినిమాతో వచ్చేశాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా ముందుగా స్పెషల్ షోలను కంప్లీట్ చేసుకుని అక్కడి నుండి ఫస్ట్ టాక్ ఏంటనేది బయటికి వచ్చేసింది. ఓవరాల్ గా టాక్ చాలా వరకు ఆడియన్స్ నుండి ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద కథ పాయింట్ అయితే ఏమీ రివీల్ చేయడం లేదు, కానీ ఓవరాల్ గా ఇంటెలిజెంట్ ఏజెంట్స్ లో పనిచేసే హీరో ఒక బిజినెస్ ఉమెన్ అయిన హీరోయిన్ ని చూసి ఇష్టపడతాడు. తనతో ప్రేమలో పడిన తర్వాత తన లైఫ్ లో కొన్ని మార్పులు రాగా వీళ్లకు మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళ మ్యారేజ్ లైఫ్ లో ఏర్పడిన పరిస్థితులు ఏంటి, ఆ తర్వాత హీరో ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి అనేది ఓవరాల్ గా సినిమా కాన్సెప్ట్. మొత్తం మీద చాలా బేసిక్ పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా అనిల్ రావిపూడి మార్క్ ట్రీట్మెంట్ తో అడుగడుగును ఆకట్టుకునేలానే సాగిందని చెప్పవచ్చు. కొన్ని చోట్ల క్రింజ్ కామెడీ అనిపించిన ఫ్యామిలీ ఆడియన్స్ వాటికి కూడా బాగానే ఎక్సైట్ అవుతూ ఉండటంతో థియేటర్స్ లో అన్ని సీన్స్ కి రెస్పాన్స్ అయితే బాగానే ఉందని చెప్పాలి. మొత్తం మీద సినిమా ఓపెన్ అవ్వడం కొంచెం సీరియస్ నోట్ తోనే ఓపెన్ అయిన తర్వాత కామెడీతో అడుగడుగును ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ అది కొంచెం రొటీన్ గానే అనిపిస్తుంది కామన్ ఆడియన్స్ కి. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రం ఆకట్టుకునేలానే అనిపిస్తూ సాగగా మెగాస్టార్ చిరంజీవి లుక్స్ విషయంలో ఫుల్ కేరింగ్ తీసుకోవడం సినిమాలో అడుగడుగున బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. అలాగే చిరంజీవి నయనతారల పేరు కూడా ఆకట్టుకోవడంతో ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించే రేంజ్ లో సాగుతూ ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగానే వర్కౌట్ అయింది అనిపించింది. దాంతో ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అయ్యే సమయానికి సినిమా యావరేజ్ టు అబవ్ యావరేజ్ లెవెల్ లో అనిపించగా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం ఆసక్తికరంగా స్టార్ట్ అయ్యి మధ్యలో అక్కడక్కడ కొంచెం డ్రాప్ అవుతున్నట్లు అనిపించిన అనిల్ రావిపూడి మార్క్ ట్రీట్మెంట్, మెగాస్టార్ చిరంజీవి మాస్ స్వాగ్, అలాగే డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ తో మెప్పించడంతో సెకండ్ హాఫ్ కూడా బాగానే జోరందుకుంటూ సాగి మళ్లీ ప్రీ క్లైమాక్స్ లో స్పెషల్ ఎంట్రీగా విక్టరీ వెంకటేష్ రావడం అక్కడి నుండి సినిమా రేంజ్ మరో లెవెల్ కి వెళ్లడం బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. దాంతో ఓవరాల్ గా సెకండ్ హాఫ్ అబవ్ యావరేజ్ టు హిట్ లెవెల్ లో అనిపించింది మొత్తం మీద చూసిన తర్వాత. మొత్తం మీద ఫస్ట్ హాఫ్ అబవ్ యావరేజ్ లెవెల్ కి అటు ఇటుగా సెకండ్ హాఫ్ అబవ్ యావరేజ్ టు హిట్ లెవెల్ లో అనిపించిందని చెప్పాలి. అనిల్ రావిపూడి నుండి ఫ్యాన్స్ కోరుకునే ఎలిమెంట్స్ అన్ని మిక్స్ చేసి రూపొందించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా పండక్కి పర్ఫెక్ట్ మూవీగా చెప్పుకోవచ్చు. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ఎలాగూ థియేటర్స్ కి ఎగబడి వెళ్తారు కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తే మటుకు సినిమాకు యునానిమస్ రెస్పాన్స్ ఉందని చెప్పవచ్చు చాలా వరకు. రెగ్యులర్ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమాలో డ్రాగన్ ఎలిమెంట్స్, కామెడీ క్రింజ్ లెవెల్లో అనిపించిన సీన్స్, రొటీన్ సీన్స్ ఇలా చాలానే ఉన్నప్పటికీ పండగ టైంలో ఇవన్నీ పట్టించుకోకుండా ఖచ్చితంగా చూసేలానే సినిమా ఉంది. మొత్తం మీద సినిమా కంప్లీట్ అయిన తర్వాత సినిమాకు అబవ్ యావరేజ్ టు హిట్ లెవెల్ రిపోర్ట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి ఫైనల్ గా. ఇక రెగ్యులర్ షోలకు డే అంతా ఇదే రేంజ్ రెస్పాన్స్ ను సినిమా క్యారీ చేయగలిగితే బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా జోరు చూపించే అవకాశం సినిమాకు ఎంతైనా ఉంది. మీరు సినిమా ప్రీమియర్స్ ను చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.